Hey guys, what's up? My name is Sailesh Arjun and welcome back my YouTube ఛానల్. ఇంకొక వీడియోతో ఇలా మీ ముందు సభ్యులందరికీ తిరిగి స్వాగతం. సో కథ ఏంటంటే ఒక గాడిద కథ చెప్తా. చాలా బాగుంటుంది. చాలా షార్ట్ కట్ లో చెప్తా. ఇవన్నీ లాంగ్ స్టోరీస్ కానీ షార్ట్ కట్ లో చెప్పి చూద్దాం, ప్రయత్నం చేస్తున్నా. ముచ్చట ఏంటంటే ఒక గాడిది ఒక అతను ఒక గ్రామంలో విక్రయ వ్యాపారి ఉండేవాడు. ఆ అన్ని సరుకులన్నీ ఆ గాడిదతో మోయించుకుంటూ అలా కాడం కలిపేవాడు రా. సో ఇది బాగుంది, కొన్ని రోజులు పాస్ అవుతుంది. ఏంటి పట్నం వెళ్ళేసి సరుకులు కొనుక్కొని వచ్చి ఆ గాడిద మీద తిరుక్కుంటూ ఊరూరు తిరుక్కుంటూ అమ్మేసి వచ్చిన దాంట్లో అతను ఫ్యామిలీ బతుకుంటూ గాడిద కూడా మంచి ఆహారం పెట్టుకుంటూ ఇది ఇలా జరుగుతుంది. చాలా బాగుంది. సో తర్వాత ఏమవుతుందంటే ఒక రోజు అనుకోకుండా ఒక ఉప్పు కొనుక్కోవాల్సి వస్తుంది. 2 బస్తాలు కొనుక్కొని చెప్పేసి ఆ గాడిద మీస్తే అది నడుచుకుంటూ వస్తూ ఉంటది. బాగా ఎండలు కాస్తుంటాయి. మిట్ట మధ్యాహ్నం బాగా ఎండలు కొడుతుంటాయి. సో గాడికి దూపు అవుతుంటది. పక్కన రోజు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఒక వాగు ఉంటది. సో దాన్ని దాటి వెళ్ళాలన్నట్టు. ఈ గాడిద ఏం చేస్తుంది, దూపయి అట్లా పోయేసి నీళ్ళు ఆగి అనుకోకుండా ఎట్లనో జారిపోయి ఆ వాగులో పడిపోతుంది రా. వాగులో పడిపోతే ఈ దాని మీద ఉప్పు మూటలు ఉంటాయి కాబట్టి సో ఆ నీళ్ళకి ఉప్పు మొత్తం కరిగిపోయి మొత్తం తేలిక అయిపోతుంది. బాడీ అంతా అసలు ఏం బరువులు ఉండవు. ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది గాడికి. బయటికి వెళ్ళి ఇట్లా నడుము ఇట్లా మొత్తం బాడీ దులుపుకోగానే అలకగా అయిపోతుంది. అక్కడ నుంచి గాడిది ఇంటికి వచ్చేస్తారు. సో రైతు కొంచెం బాధపడతాడు, ఇట్లా జరిగింది అని చెప్పేసి బాధపడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత గాడిది ఏం ఆలోచిస్తాడంటే ఏంటి అసలు ఇంత తేలిగ్గా ఎట్లా అయిపోయినా. సో ఇది గాడిదికి వాటర్ లో ఉప్పు కరిగిపోతున్న సంగతి తెలియదు కదా. అదేమనుకుంటది అంటే ఈ వాగులా ఏదో మ్యాజిక్ ఉన్నది. సో నాకు ఎప్పుడైనా బరువు అయినప్పుడు ఇంకొకసారి వాగులో దుంకితే ఉన్న బరువులన్నీ పోయి హ్యాపీగా అవుతుందని చెప్పేసి దానికి అదే ఆలోచించుకొని ఇలా గడుస్తుంటది. ఒకరోజు అనుకోకుండా, ఇంకా మీకు తెలిసిందే, కథలన్నీ తెలిసినాయి తమ్ముడు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకుంటే నాకు నచ్చిన స్టైలు, నాకు ఇట్లా చెప్పాలని అలవాటు ఉంది కాబట్టి చెప్పేస్తున్నా. సో ఒకరోజు అనుకోకుండా సేమ్ అట్లనే జరుగుతుంది. కాకుంటే ఈసారి రైతు ఏం చేస్తాడు, ఈసారి ఆ వ్యాపారం ఏం చేస్తాడంటే బట్టలు కొనుక్కుంటారా. ఇది కూడా సేమ్ ట్రిక్. నిన్నటి జరిగిందాగానే ఈ రోజు గాడిద చేద్దాం అనుకుంటది. కాకపోతే బట్టలు కాబట్టి నీళ్ళల్లో దుంకోగానే తడిసి మోపడైపోయి ఉన్న బరువు కంటే ఇంకా ఎక్కువైపోయి పరేషాన్ అవుతుంది. ఎందుకంటే తడిచి బయటకు వెళ్ళగానే ఇంటి వరకు ఖచ్చితంగా మోయాలి కదా. ఉన్న బరువు కంటే చాలా బరువు ఎక్కువైపోయి నడుములని గుంజి చేతగాక అల్లకుల్లం అయిపోతుంది. గాడిది కూడా ఆలోచిస్తుంది ఏందిరా ఇట్లా అయిందని చెప్పేసి. సో నేనేం చెప్తా అంటే మనం రెగ్యులర్ గా ఏ పని అయితే మంచిగా చేస్తామో దాన్ని తప్పించుకోవడానికి చూడొద్దు. మనకున్న పని మనం గౌరవించి మంచిగా చేస్తే ఎప్పటికైనా మంచి లైఫ్ ఉంటుంది. ఈ గాడిది లాగా తప్పించుకుందాం అని చూస్తే సో ఆ రోజు నువ్వు తప్పించుకుంటావు, కానీ ఫ్యూచర్ లో నీకు అది చాలా బటన్ అయ్యి నువ్వు అనుకోని స్థాయిలో ఇబ్బందులు పడుతుంటావు. సో కథ అయిపోయింది. సారాంశం ఏంటంటే మనం ఏ పనిలో ఉన్నా కూడా, మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా దాన్ని మనం ప్రేమిస్తూ ఒక బాధ్యతగా చేయాలి. కానీ ఇదేదో నాకు బరువు అని చేస్తే తర్వాత పుట్టగతులు లేకుండా పోతారు. నేను చెప్పేది ఇది. సో గ్యాస్ ఎవరైనా మీరు మీ పనిని ప్రేమించండి, దాన్ని హ్యాపీగా చేయండి. చేసే మనస్ఫూర్తిగా చేస్తే దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ చాలా హ్యాపీగా ఉంటారు. సో ఈ కథ అయితే ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. చలో రైట్ మరి, బాయ్ 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 బాయ్.